265వ నామం బ్రహ్మరూపాయై నమః. బ్రహ్మ అంటే బ్రహ్మణ లక్షణము గల, అంటే బ్రహ్మ ద్వారా సృష్టి యొక్క బాధ్యతను నిర్వర్తింపచేయునది అని అర్థం. బ్రహ్మణం అంటే ఏమిటి? విచ్చుకునుట అని అర్థం. ఒక్కడుగా ఉన్న పరబ్రహ్మ నుండి స్థావర జంగమాత్మకమైన సమస్త ప్రపంచాన్ని విచ్చుకునేటట్లు చేసే లక్షణాన్ని కూడా బ్రహ్మణము అంటారు. అమ్మవారిలో గల ఈ లక్షణాన్ని రజోగుణానికి సంబంధించిన బ్రహ్మ ద్వారా వినియోగింపచేసి యావత్ సృష్టి నిర్మాణానికి అమ్మవారు కారకురాలైంది. కాబట్టి అమ్మవారికి బ్రహ్మరూప అనే నామం వచ్చింది. బ్రహ్మ యొక్క తండ్రి ఎవరు? విష్ణువు. ఆ విష్ణువు యొక్క సోదరి పార్వతి కాబట్టి పద్మనాభ సహోదరి అంటాం కదా, పార్వతి కాబట్టి బ్రహ్మకు మేనత్త పోలిక వచ్చిందనుకుంటే ఈ నామం మరింత బాగా అర్థమవుతుంది. అమ్మవారు సూచించేటటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయావస్థలు 4 కూడా బ్రహ్మ యొక్క 4 తలకాయలతో సమన్వయం పరుచుకోవాలి. అంతేకాదు ఆ బ్రహ్మ 4 తలకాయలు పర, పశ్చంతి, మధ్యమ, వైఖరి వాక్కు యొక్క స్థితులను కూడా సూచిస్తాయని కూడా మనం సమన్వయం చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి బ్రహ్మ ద్వారా సృష్టి బాధ్యతను నిర్వర్తింపచేయునది బ్రహ్మరూప. 266వ నామం గోప్త్రై నమః. అంటే గోప్త్రి అంటే గోపన లక్షణము అనగా సంరక్షణ లక్షణం కలిగినది. ఏమిటి సంరక్షణ లక్షణం? శ్రీవిద్య గుప్త విద్య కాబట్టి ఆ విద్యను గోపనము అనగా సంరక్షించున్నది కాబట్టి అమ్మవారికి గోప్త్రి అనే నామం వచ్చింది. ఈ పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని రక్షించేది కాబట్టి గోప్త్రి అన్న నామం అమ్మవారికి వచ్చింది. బ్రహ్మ ఏ వస్తువును చేసినా, వ్యక్తిని సృష్టించినా ఆ వస్తువుల్లోనూ వ్యక్తుల్లోనూ తాను ఉండిపోతాడు. అయినప్పటికీ ఆ వస్తువును చూసే వ్యక్తికి ఆ వస్తువు యొక్క నామరూపాలు మాత్రమే దక్కేట్టుగా చేసి లోపల ఉన్న పరబ్రహ్మను దాస్తుంది. ఈ గోపన లక్షణం ఉండబట్టి అమ్మవారికి గోప్త్రి అనే నామం వచ్చిందని చెప్పవచ్చు. ప్రపంచాన్ని రక్షించుందని అర్థం ఉంది. ప్రపంచమునందల జీవ వస్తు సముదాయంలో వాటి నామరూపాలు మాత్రమే తెలియేటట్లు చేసి వాటి అందరి పరబ్రహ్మను గోపనము చేయునది, రక్షించున్నది అనే అర్థాలు కూడా ఈ నామానికి మనం చెప్పుకోవచ్చు.